అలారం మోగింది. టార్చ్ లైట్లు చీకటిని చీల్చాయి. పొగలోంచి అడవిలోకి పరుగు. ముందుగా అల్లూరి, వెనుక ఆయుధాలతో అతని సేన. వెంబడిస్తూ వచ్చిన బ్రిటిష్ పోలీసుల మీద అడవిలోనే ఎదురుదాడి. చెట్ల మధ్యనుంచి బాడులు, కొండల వెనకనుంచి చుట్టుముట్టడం. అడవి నేలమీద అడుగులే కనిపించాయి, మనుషులు కనిపించలేదు. ఆ క్షణాలే బ్రిటిష్ దళాలకు భయం నేర్పాయి. అతను మనిషి కాదు, అడవిలో పుట్టిన పిడుగు అన్నారు. ఆగ్రహంతో బ్రిటిష్ అధికారి ప్రమాణం చేశాడు. అతన్ని బతికినా చచ్చినా పట్టుకోవాలి. వేట మొదలైంది. బహుమతులు పెట్టారు. 100 మంది సైనికులు అడవుల్లోకి దించారు. చివరికి మనవాళ్లే అల్లూరి ఆచూకీ చెప్పి మోసం చేశారు. అదే ఉదయం కొండల మధ్య చిన్న క్లియరింగ్లో అల్లూరిని చుట్టుముట్టారు. ఎదురుగా పెద్ద బ్రిటిష్ ఆఫీసర్. ఆయుధం కింద పెట్టమన్న ఆదేశం. అల్లూరి వెనక్కి తగ్గలేదు. ఆ క్షణంలో గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ఆపై తుపాకీ శబ్దం. అతను నేలపై పడిపోయినా భయం అతని కళ్లల్లో కనిపించలేదు. శరీరం మట్టిలో కలిసిపోయినా అతని త్యాగం మట్టిలో కలవలేదు. అతను స్వేచ్ఛ కోసం పోరాడాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు మనం ఊపిరి పీలుస్తున్న స్వేచ్ఛా గాలి, మనం ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్న ఈ జీవితం అల్లూరి లాంటి స్వాతంత్ర వీరుల త్యాగాల ఫలితం.